అలాగే నదులకి రక్షణ రక్షణగా గోడ కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ క్షీణించిపోయింది. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పుట్టుతారో తెలుసు, అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు బాగలేవు, ఉత్తరప్రదేశ్ ఆసుపత్రి లేదు. షాకింగ్ అనిపించింది ఏంటంటే పాయకరావుపేటలో ఒక డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ లేదు. ఇది చాలా కారణం. ప్రైవేట్ కాలేజెస్ వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజు చేసే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వ కళాశాల లేకపోవడం ఇదంతా చాలా దురదృష్టకరం. సమస్యలు కానీ మిగతా కులస్తుల సమస్యలు కానీ అన్నారు. ఈ ప్రతి సమస్యని నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ నాయకులకు ఉంది. ఎవరైతే నిలబడతారో, ఎప్పుడైతే జనసేన టీడీపీ అలయన్స్ చేస్తుందో అభ్యర్థి ఖచ్చితంగా నిలబెట్టేయాలి. అది ఎవరైనా సరే పర్లేదు, వాళ్ళని గెలిపించుకోవాలి. ఫస్ట్ పాయింట్ జనసేన టీడీపీ అలయన్స్ అభ్యర్థి ఎవరు నిర్ణయిస్తారు అది ఒక ఖచ్చితంగా పెద్దలు నాయకులు అనేక రకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కూడా నిర్ణయిస్తారు. దాన్ని మా అందరం గౌరవించాలి. మీ అందరూ సహకారం కూడా కావాలి. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మనం ఆలోచించాల్సింది గ్రాండ్గా ఆలోచించాలి, పెద్ద మీతో ఆలోచించాలి. కాబట్టి మనకి ఇవాళ ఈ వైరస్ కంట్రోల్ చేయడానికి ఇది ఒకటే వ్యాక్సినేషన్, వేరే వ్యాక్సినేషన్ లేదు. మాకు 2019 నుంచి కూడా గమనిస్తున్నాం. ఓకే, గెలిచారు, ప్రజల్ని కమ్మబెడ్డలో చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరికీ బోల్డ్ ఉపాధి కల్పించారు. ఎక్కడ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా చేశారు. ప్రజలందరూ హాయిగా ఉన్నారు. ఏ కొండలు ఏ గుట్టలు చెదరగొట్టలేదు, ఏ నీరు కలుషితం అవ్వలేదు. గాలి చాలా పవిత్రంగా ఉంది, ఫ్రెష్గా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది. ప్రజలతో సంతోషంగా ఉన్నారు. 3 పూటలు అక్కడ 2-3 పంటలు పండుతున్నాయి. రైతులకి వెన్నెముకలో ఉన్నారు. గవర్నమెంట్ పథకాలకి అద్భుతమైన సేవ చేస్తారు. ఇలాంటివన్నీ అంటే మనం అలా ఆలోచిస్తుంటే ఎదురు లేపుతారు, కలకరంగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ వైరస్ ప్రమాదాలంటే అంటే ఇవన్నీ కనుక చేస్తుంటే డెఫినెట్గా ఆయన చాలా మంచి చూడవచ్చు. కానీ ఇవన్నీ ఏమీ చేయరు. కేవలం స్వార్థం, ఎంత సంపాదించుకోవాలి, ఎలా పైకి రావాలి, ఇంకా ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అటు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, లేదా అటు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, పార్టీ పరంగా నోరు తెరిస్తే వ్యక్తిగతంగా దూషణ తప్ప కన్స్ట్రక్టివ్గా విమర్శించేటువంటి పద్ధతి లేదు. నేను కూడా నేను వాళ్ళలాగా వ్యక్తిగత విమర్శించడం పోదలుచుకోలేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పాయకరావుపేట నియోజకవర్గాన్ని వరకు తీసుకుంటే ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాలి వీళ్ళకి? ఈ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం ఎందుకు లేదు? ఇదే నా ప్రశ్న. మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఇంకొక వ్యక్తిగత జీవితంలో ఈ స్టోరీ చెప్పకుండా ప్రజలకి ఎందుకు చేయలేమని ఆన్సర్ చెప్పండి. ఎన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి? మత్స్యకార కుటుంబాలకు ఎందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? యాదవ కుటుంబ సభ్యులు, యాదవ ఫ్యామిలీస్కి ఎందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? కాబట్టి గౌరవ కులస్తులకు ఎందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? లేదా కాపు కులస్తులకు ఎందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎనీ కమ్యూనిటీ అంటే ఎస్సీ కులస్తులకి ఎవరైనా ఒకరైనా బాగుపడలేదు. ఎందుకంటే మనం ఎన్ని ల్యాండ్స్ని కబ్జా చేద్దాం, ఎన్ని కోట్ల రూపాయలు మనం దాచుకుంటాం, ఇది వీళ్ళ ఆలోచన. ఋషికొండ లాంటి అద్భుతమైనటువంటి నేచురల్ హెరిటేజ్ అడ్డంగా పెట్టేసినటువంటి వ్యక్తులు మీరు ఓన్లీ పాయకరావుపేట అభ్యర్థులు కార్యకర్తలు కాదు, మీరు జనసేన కార్యకర్తలు బిగ్గర ఐడి వీళ్ళు ఐడి ఉంటారు. పైన చూస్తే ఒక సమస్య తెలుస్తుంది. సో మీరందరూ కూడా ఇంకొంచెం ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా రాజకీయాలు అయిన తర్వాత ఒకరికి గౌరవతాయి ఏదైనా జరుగుతుంది. కానీ ఒక కాజ్ కోసం అందరూ కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి బాధలు కానీ అవమానాలు కానీ ఎన్ని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం యుద్ధం చేసేది ఒక మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఫర్ ది స్టేట్. మన తెలుగుదేశానికి లేకపోతే జనసేనకు కాదు,
ఆంధ్ర జాతికి చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు వైసీపీ పార్టీ. ఏదైనా సరే అతనికి మా జీవితాల్లో ఇవ్వడానికి రెడీ ఉన్నాం. నువ్వు ఈ రోజు నుంచి ఈ పని చెయ్యి, ఈ రోజు నుంచి ఈ పని చేయొద్దు అంటే అది తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అక్కడే మీరు దయచేసి ఒక గుర్తుపెట్టుకోండి. ఇవాళ అభ్యర్థులను మనకు తెలియదు, ఎప్పుడు ఇస్తారు. కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అధికారం మన చేతిలో ఉంటే గడ్డం గురించి లాంటి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. అదే గడ్డం ఏదో బాగున్న వ్యక్తి కాదు, అందరికీ సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తికి ఎంత బలం చేయబోతుంది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం. సో అలా కొద్ది పెద్ద కోసం ఆలోచించేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో నేను కానీ, సతీష్ గారు కానీ, రమేష్ కానీ, మా అజయ్ గారు, మా స్నేహితులైన ఆయన కానీ, విజయ్ కానీ, చాలామంది నాయకులు మేరకు ఇది నిజంగా ఒకరోజు మనం ఇంకో 10 ఏళ్ల తర్వాత మన చిల్డ్రన్ బిడ్డలతో మనవలతో గర్వంగా చెందుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు అనుకుంది. ఒక గొప్ప నాయక ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తిరిగి వచ్చి వాళ్ళు చేయాలవుతుంది. ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గమనించరు, అద్భుతం జరిగిన తర్వాత గమనించిన ఉపయోగం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది, దాన్ని గమనించండి. ఆ అద్భుతానికి నేను కోఆపరేట్ చేయండి.